మన వినాయకుడు మనం చేసే కాలుష్యం చూస్తలేడా? విఘ్నేశ్వరుడికి కోపం వస్తుందా? మన దేశంలో నిమజ్జనం రోజు మన పులిహోర ఇతర ప్రసాదాలు చేస్తారు. వాటిని ఇంటింటికి పంచడానికి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఇస్తారు. దానివల్ల గణనాథుని నిమజ్జనం ఒక్కరోజే కొన్ని కోట్ల కవర్లు ఇంటింటికి వెళ్ళి నెక్స్ట్ రోజు అవన్నీ చెత్తలో కలిసి డంప్ యార్డ్కి వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళు రోజు రోజు చెత్త పెరిగిపోతుంది డంప్ యార్డ్లో అని, స్థలమే ఉండడం లేదని వాటిని కాల్చడం వల్ల కొన్ని గాలిలో చేరి కాలుష్యం చేస్తున్నాయి, ఇంకా కొన్ని భూమిలోకి వెళ్ళి భూమిని కాలుష్యం చేస్తున్నాయి. ఇలా చేస్తుంటే విఘ్నేశ్వరుడికి కోపం రాదా? మీరే ఆలోచించండి. అందుకే నేను ఈసారి నుండి ప్రతి ఇయర్ వినాయకుడు సంతోషంగా ఉండాలని నిమజ్జనం రోజు మా వీధిలో పెట్టిన యూత్ వారు పంచ పులిహోర ప్రసాదం స్టీల్ బాక్స్లో పెట్టి ఒక జూట్ బ్యాగ్లో పెట్టి దానికి కూరగాయలు పండ్లు తేవడానికి ఈ బ్యాగ్నే వాడండి అని, టిఫిన్కో లేదా ప్రతి వారం తెచ్చుకునే మనం మీట్కి ఈ బాక్స్నే యూజ్ చేయండి అని చెప్పేసి ఒక స్టిక్కర్ ద్వారా పెట్టి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానివల్ల చాలా కవర్లు తగ్గుతాయి. కొందరు అధికంగా ఉన్నవారు బాక్స్తో పాటు బాటిల్ కూడా ఇవ్వడం వల్ల స్టీల్ బాటిల్ కూడా ఇంటింటికి ఉండి వినాయకుని మనం పెద్ద వినాయకుడు పెడితే ఒక రోజు 2 రోజులు చూస్తారు, ఆ వారం తర్వాత మర్చిపోతారు. కానీ ఒక బాక్స్, ఒక స్టీల్ బాక్స్, ఒక బాటిల్లో ఉంటే దాన్ని చూసినప్పుడు అలా చాలా రోజులు దాన్ని మనం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఈ వీడియోను మీ వీధిలో గణనాథుని పెట్టిన యూత్ వాళ్ళకి షేర్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే ఈ కల్చర్ మన తెలుగు రాష్ట్రాల్లో మొదలై మెల్లమెల్లగా దేశమంతా రావాలని, మన గణనాథుని సంతోషింప చేయాలని, మన వ్యవస్థ మారడానికి, మన దేశ అభివృద్ధి చెందడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ, జై గణేష, జై భారత్, జై హింద్.